మహాలక్ష్మి స్మార్ట్ కార్డు తెలంగాణలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం ఇచ్చే పాస్. స్మార్ట్ కార్డు వచ్చాక ఆధార్, ఓటర్ ఐడితో ఫ్రీ జర్నీ చేయలేరు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం దీన్ని ప్రారంభించనుంది. మరి ఈ స్మార్ట్ కార్డు ఎలా పనిచేస్తుంది, ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఏటీఎం లాంటి చిప్ బేస్డ్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇందులో లబ్ధిదారుల పేరు, ఫోటో, ఐడి నెంబర్, క్యూఆర్ కోడ్తో పాటు చిరునామా వంటి వివరాలు ఉంటాయి. ఆధార్ వివరాలు డిజిటల్ గా స్మార్ట్ కార్డుకు అనుసంధానం చేస్తారు. బస్సులో ప్రయాణించే సమయంలో స్మార్ట్ కార్డును స్వైప్ చేసి జర్నీ వివరాలు ఎంటర్ చేస్తే టికెట్ జనరేట్ అవుతుంది. మహాలక్ష్మి స్మార్ట్ కార్డు కోసం మీ సేవ కేంద్రాల్లో గాని, టీజీఆర్టీసీ బస్ పాస్ సెంటర్లలో గాని అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ కోసం 50 రూపాయల ఫీజు ఉంటుంది. అప్లికేషన్ పూర్తయిన తరువాత మహిళలకు స్మార్ట్ కార్డు అందుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభించనుంది ప్రభుత్వం. అయితే మొదటిగా దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాలోని ఓ మండలంలో అమలు చేయనుంది. అందరికీ స్మార్ట్ కార్డులు అందే వరకు ఎప్పటిలాగే ఆధార్, ఓటర్ కార్డుతో ప్రయాణించవచ్చు.